కాల సంభవాలకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ రాకడకు ఆయత్తపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే వాడు యుద్ధం చేసేది కేవలం క్రైస్తవ సంఘంతోనే. ఆఖరికి ఇశ్రాయేలీయులు కూడా వాడికి లోబడతారు. భూ ప్రజలందరూ ఆ క్రూర మృగమును వెంబడించిరి అని రాసుంది. ఆశ్చర్యపడుచు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, చావు దెబ్బ తగిలి బ్రతికినట్లుండిన ఆ క్రూర మృగమును భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాన్ని వెంబడి వెళ్ళుచుండిరి. చూడండి 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము